సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెధవలే ఆడదాని. హేమగారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూసాను. ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగోడు ప్రాస్టిట్యూషన్స్ లేవా? ఇన్ని వందల సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? బ్రేకింగ్ న్యూస్, దొరికిపోయింది హేమ. ఏం దొరికిపోయాను? నేను విక్టిమ్ని. ఒక్కవేళ నేను నా మదర్ని రోడ్డు మీద లాగేసి, నా కూతుర్ని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు హక్కు అంటున్నాను నేను. మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు? అమ్మ ఒకటి అనింది, నేను చచ్చిపోయి ఉండుంటే వీళ్ళందరూ మళ్ళీ ఏం చూసేసేవాళ్ళు తెలుసా? నా పైన అవమాన భారం భరించలేక చచ్చిపోయిన హేమని వేసేవాళ్ళు. నేను నా శవం మీద కూడా ఏరుకునేవాళ్ళు కదా వీళ్ళు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా ఎదురుకుండా కూర్చున్న గెస్ట్ అందరికీ సుపరిచిత నటి. క్యారెక్టర్ రోల్స్లో తన పేరు చాలా బలంగా నమోదు చేసుకున్నారు తెలుగువారి హృదయాలలో. కొంతకాలం పాటు అపనిందల పాలయ్యి చాలా నలిగిపోయి రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసు బారిన పడి బయటపడి విజయవంతంగా ఇప్పుడు హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఈ కేసుని క్వాష్ చేసేస్తున్నట్టు వచ్చిన వార్తతో కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆ మధ్య పడిన ఆవేదన అంతా కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నటి హేమ గారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హేమ గారు నమస్కారం. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. విజయం గెలిచిందని చెప్పచ్చా లేక? 100%. కొన్ని రోజుల అబద్ధం రాణిస్తుంది కానీ ఫైనల్ విన్స్ మాత్రం నిజమే. అప్పట్లో పాపం నేను పెట్టిన వీడియో పోస్ట్లో నీ పేరు కూడా కలిపే పెట్టాను. అక్క ఏం జరిగింది, అందరూ నన్ను అడుగుతున్నారు అని అన్నారు. స్టార్టింగ్లో రమ్మని చెప్పి హెల్ప్ అడిగాను అందరినీ, మన వాళ్ళని. అప్పుడు యూనియన్లో నేను లేనక్క అన్నారు. ప్రేమ గారిని, రాంబాబుని, అందరినీ, మూర్తి గారిని, అందరికీ ఫోన్లు చేశా. నేను తప్పు చేయలేదు, రండి మనం అక్కడికి వెళ్దాం, నాతో పాటు బ్లడ్ టెస్ట్లు చేపిద్దాము, అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో కమిషన్, లేడీ కమిషన్ గారికి ఇద్దాము మనం అని చెప్పి అందరికీ కాల్స్ చేయడం జరిగింది. ఎవరి కాళ్ళు మేము ఊర్లో లేమంటే మేము ఊర్లో లేమన్నారు. అంటే నేను ఒక్కదాన్ని వెళ్తే అంత బలం ఉండదనే ఉద్దేశంతో అందరినీ రమ్మన్నాను. అంటే అందరి సమక్షంలో చేద్దాము, నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి, అది నా బాడీలోనే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అప్పటికి ఇంకా కేసు అయ్యి నెల రోజులు కూడా కాలేదు. మళ్ళీ వెంటనే డ్రగ్స్ తీసుకుంది, పాజిటివ్ వచ్చేసింది, చార్జ్ షీట్లో వచ్చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎందుకు వచ్చింది అలాంటి ప్రచారం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి? అదే నేను అడుగుతున్నాను కదా. అందరు నా వాయిస్లు కూడా రికార్డ్ చేసి వేసారు కదరా. నేను 2 అడుగులు వెనక్కేస్తే పారిపోతున్నట్టు కాదు, వస్తాను, నేను తెల్ల డ్రెస్ వేసుకోలేదు, నేను నల్ల డ్రెస్ వేసుకున్నాను, బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను, నేను కాదు అని ఎంత మొత్తుకుని ఎవరు విన్నారు? 2-3 సూటి ప్రశ్నలు. అసలు హైకోర్టు క్వాష్ చేసింది ఏమని? అంటే మీరు పార్టీలో ఆ రోజు లేరనా, మీరు డ్రగ్స్ తీసుకోలేదనా, అసలు ఈ కేసుకి తావలేదనా, ఏమని? నేను పార్టీకి వెళ్ళలేదని నేను ఎక్కడా చెప్పలేదు. నేను పార్టీకి 18th వెళ్ళాను. పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే, అలాగే వచ్చేసిన మాట కూడా వాస్తవమే. అదే నేను చెప్తున్నాను. మిడ్ నైట్ జరిగింది పార్టీ. 19th మిడ్ నైట్ అంటే 20వ తారీఖు పొద్దున్నే కదా 20. అవును, డేట్ మారిపోతుంది కదా. అవును. సో నేను వచ్చేసి నేను చెప్పి ఎంత మొత్తుకున్నా, అప్పటికే అందరూ ఏమనుకుంటున్నారు, నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల మీడియా వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకే వీడియో పెట్టావు, అది పెట్టకుండా ఉండుంటే అయిపోయి ఉండేది కదా, సైలెంట్గా ఉండే. అప్పటికే 500-600 కాల్స్ అటెండ్ చేశాను రా మీడియా వాళ్ళవి. నేను అంటే పార్టీలో ఉన్నారా లేదా, పట్టుబడ్డారా లేదా అంటే లేదు 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 అని చెప్తూనే వచ్చాను. అలా అది ఇంకా కంబ్యాక్ చేయలేక మీరు ఇంకా వీడియో పెట్టాల్సి వచ్చింది, నేను అక్కడ లేను అని. నేను తప్పేం చేశానంటే, నేను పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను, హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నానని వివరంగా చెప్పాల్సింది. ఆ టెన్షన్లో 500-600 కాల్స్ మాట్లాడేసరికి నాకే ఒక భయం వచ్చేసింది. ఏంటిది ఇలా న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి.
కానీ చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు. చాలా అసలు పోనీ అది అయిపోయిందా అది వీడియో అలా చేస్తారని చెప్పి మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉంటూ నేను బిర్యానీ చేసి మా ఇంట్లో లొకేషన్ తెలుస్తుంది కదా అని చెప్పి ఇంట్లో వీడియో పెడితే 2 సంవత్సరాల క్రితం చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసింది అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక బూత్ చేసేసారు. అంటే కవరప్ చేస్తున్నారని అనుకున్నారు అందరూ. నేను కవరప్ చేస్తున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళు కవర్ చేయడానికి నేను మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు బూత్ చేయడానికి ప్రయత్నం. బిర్యానీ వీడియో ఆ రోజుదే అలాగే నేను పార్టీ నుంచి వచ్చేసానన్న వీడియో ఆ రోజుదే. నేనేం చెప్తున్నానంటే బిర్యానీ పెట్టినప్పుడు నేను బ్లాక్ నైల్ పాలిష్తోనే పెట్టాను. ఇది జెల్ నైల్ పాలిష్, మనకి ఆడవాళ్ళు మీకు తెలుసు కదా, జెల్ నైల్ పాలిష్ వెంటనే ఇట్లా అనేస్తే పోయేది కాదు. అది మళ్ళీ మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది బర్రమని గోకి దానికి కెమికల్ పెట్టి తీయాల్సిందే. అవును, ఓకేనా. సో నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ వేసుకున్నాను. నేను వీడియో పెట్టిన పోస్ట్లో బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను. ఇక్కడి నుంచి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంటాయి నా డ్రెస్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని పెట్టేసి హేమా 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 అని చెప్పేసి వేసేసారు. వేసిన వాళ్ళు వేసినట్టు ఉండకుండా మళ్ళీ నాకే ఫోన్ చేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదా, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. మళ్ళీ ఏది న్యూస్ వేసిన తర్వాత ప్రముఖ ఛానల్ వాళ్ళు. ఎంత అన్యాయం ఆలోచించు నాకు. సో ఆ వీడియోలన్నీ మీ దాకా వచ్చేవి, మీరు చాలా బాధన పడిపోయారు. అయ్యో ఎందుకు రావురా, అందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు కదా. అమ్మ అయితే హళ్ళిపోయింది అసలు, చాలా అసలు విపరీతమైన ట్రోల్స్. అసలు నేను డ్రగ్స్ తీసేసుకున్న తర్వాత ఈ వీడియో పార్టీలో ఏం జరిగింది, ఆ పార్టీలో అది బర్త్డే పార్టీ ప్యూర్లీ. ఓకేనా. వాడు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఒక క్లబ్ ఓపెన్ చేద్దామా అనుకున్నారు. సో దాన్ని అనౌన్స్మెంట్ తన క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్తో చేసుకుందామా అనుకున్నాడు. అక్కడ కొంతమంది తప్పు చేసిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరు ఎక్కడ చేశారో మనకు తెలియదు. కానీ పోలీసులకు ఎలా అందింది సమాచారం, ఎలా వచ్చింది అది కూడా మనకి తెలియదు. అసలు మనకి ఏమీ తెలియదు. మీరు మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చారు తిరిగి? నేను బై రోడ్ వచ్చాను. బై రోడ్ వచ్చాను. 18th టికెట్ వేశారు. నేను రిటర్న్ ఎప్పుడయ్యానని టికెట్ వేయలేదు కదా వాళ్ళు. కరెక్టే కదా, రైట్. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను వాళ్ళ పోలీసులు ఒక ఇష్యూ జరిగిన ప్లేస్కి, అక్కడ మర్డర్ జరిగినా సరే లేదా డ్రగ్స్ అయినా సరే, బాంబులు పెట్టిన చోటైనా సరే, ఒక ఫంక్షన్ అట్లాంటి ప్లేస్లకి మనం వెళ్ళినప్పుడు మనం ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయినా పోలీసులు పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మర్డర్ జరిగింది, మర్డర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా, ఈ బాంబు వెళ్ళే టైంకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతారు. అది చట్టంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఆ ఇది ఉంది. వాళ్ళు నాకు నోటీసులు పంపిస్తున్నారు, హేమకు నోటీసులు పంపిస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. ఈవేళ అరెస్ట్ చేస్తుంది హేమని, ఈవేళ అరెస్ట్ చేస్తారు అని చెప్పి మళ్ళీ నా అరెస్ట్ కూడా పోలీసుల కంటే ముందు వీళ్ళే రోజు వేసేస్తున్నారు అరెస్ట్ అనేది. యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఛానల్స్ వాళ్ళు కూడా రా నా కర్మకి. యూట్యూబ్ వాళ్ళు ఒక్కళ్ళ మీద తోసేయడానికి లేదు, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకు చేస్తుంటారు అలాగా? ఎందుకు చేశారు? సెలబ్రిటీ అవ్వడం నా కర్మ. లేకపోతే నా 10 డ్రగ్ పార్టీలు ఇదొక డ్రగ్ పార్టీ అయి ఉండేది. ఇప్పుడు నేను సెలబ్రిటీ అవ్వడం వల్ల ఆ పార్టీ అంత ఫేమస్ అయిపోయి అంత చెల్లెల పల్లవిగా చేసేసారు. ఇంకా ఒక కథని నేను చూశాను. హేమ గారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, అది మెయింటైన్ చేయడానికి, ఆవిడ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ కావాలి. కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూశాను. నేను కూడా ఐ వాజ్ వెరీ అపాల్డ్ అండ్ అప్సెట్. ఐ నో ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను రీఎంట్రీ అయ్యింది. మదర్ రైటర్ గా నన్ను బయటకు తీసుకొచ్చింది మీ మదర్, నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అంటున్నారు కదా, ఆడదాని డబ్బులు సంపాదిస్తేనే అంటారా? ఎలా సంపాదిస్తున్నారు? ఏ మగవాడు సంపాదిస్తే, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మగాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం చేసి సంపాదించారు అడగరా? ఆడదానే క్వశ్చన్ చేస్తారా వీళ్ళు? అయినా నా లైఫ్ స్టైల్ ఏంటి? ఇల్లు కొనుక్కున్నాను. ఎప్పుడు కొనుక్కున్నాను? క్షణక్షణం తర్వాత నేను ఇల్లు కొనుక్కున్నాను. నా మ్యారేజ్ అయిన 3 years ఇల్లు కొనుక్కున్నాను. అంటే 93కి నా సొంత ఇల్లు ఉంది, 4 లక్షలు పెట్టి కొనుక్కున్నాను. ఓకే, 10 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు సనత్ నగర్ ఇల్లు. అప్పుడే నేను యాక్ట్ చేయడం మొదలు పెట్టా. డాడీ వాళ్ళందరూ వచ్చేవారు నా ఇంటికి. నా ఓన్ హౌస్ అది. నేను దాచుకుని కొనుక్కున్న నా కష్టార్జితం ఇల్లు. దానికి 10 ఏళ్ల తర్వాత దానికి వచ్చిన డబ్బులతో మళ్ళీ మాదాపూర్ ఇల్లు కొనుక్కున్నాను. 13 lakhs లోన్ తీసుకున్నాను. ఆ ఇల్లు అమ్మితే 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ప్లస్ ఇది పెడితే 21 lakhsకి నేను ఇల్లు కొనుక్కున్నాను రా. నా చేతిలో ఉన్న చిల్లర డబ్బులు అవన్నీ వేసుకుని. ఎప్పుడు అతడి సినిమాకి కొనుక్కున్నా. అతడి సినిమాకి నేను 24 లక్షలు కొనుక్కుని ఇల్లు ఇప్పుడు ఎన్ని కోట్లు అయి ఉంటుంది? అవును, సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెధవలే ఆడదాని క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగాడు ప్రాస్టిట్యూషన్స్ లేవా?
ఆడ పెళ్లి చేసుకోవట్లేదా, మగ పెళ్లి చేసుకోవట్లేదా? అదేంటి ఈవిడ లైఫ్ స్టైల్కి? కారు కొనుక్కుంటే లోన్ రాదా? 25 లక్షలు పెట్టుకుంటే కారు రాదా? నెల లోన్ కట్టుకోలేమా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను డిఎస్ఆర్లో, నా పాత ఇల్లు ఇచ్చేసాను రెంట్కి, ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్నాను, 1.5 కోటి లోన్ తీసుకున్నాను. నేను నా దగ్గర నా కష్టార్జితం నేను పెట్టుకున్నాను. అసలు ప్రపంచానికి సంజాయిషి ఇచ్చే ఇచ్చే పరిస్థితి కదా. ఆడదాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అంటున్నాను రా. ఆడది ఎలా సంపాదించిందా అంటే ఒకటేనా? సిగ్గులేవా వీళ్ళకి? అంటే వీళ్ళు గనక కారు కొంటే అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో చేసి వీళ్ళకి ఇస్తున్నట్ట. నిన్న కాక మొన్న వస్తున్న యాంకర్లు అవని, లేకపోతే న్యూస్ లీడర్స్ అవని, వాళ్ళు తిరిగే కార్లు ఏంటి, వాళ్ళు ఉండే ఇల్లులు ఏంటి, జబర్దస్త్ కమెడియన్స్ చేసుకుంటున్నారా ఇల్లులు? అవును, జబర్దస్త్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారా? ఇన్ని 100 సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? పోనీ నేను చెప్పానా నాకు 100 కోట్లు ఉంది, 200 కోట్లు ఉందని నేను చెప్పానా ఎవరికైనా? వాళ్ళే రాస్తాడు, మళ్ళీ ఎవడో ఏదో రాస్తాడు. హేమకి ఎంత వస్తుందో తెలుసా? ఇన్ని 100 కోట్లు ఉన్నాయని రాస్తాడు ఒకడు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? దాన్నే ఇన్ని 100 కోట్లు ఎలా వచ్చుంటది వీళ్ళకి అని వీడు క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే ఇప్పుడు అలా అయిపోయింది. అంటే కల్చర్, మీడియా కల్చర్లో ఎస్పెషల్లీ చిన్న చితక ఛానల్స్ అన్ని కూడా ఇలాగే మొదలు పెట్టారు. నా ప్రాబ్లం అదే చెప్తున్నాను. అందరూ చిన్న చితక ఛానల్ అంటున్నారు, తోపు ఛానల్స్ అందరూ కదరా నా న్యూస్ వేసింది. ఎలక్షన్ టైంలో చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది. బ్రేకింగ్ న్యూస్, దొరికిపోయింది హేమ. ఏం దొరికిపోయాను? నేను విక్టిమ్ని. ఒక్కవేళ నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని. చట్ట ప్రకారం నేను విక్టిమ్ని. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, వీళ్ళ మీద కూడా ఉంది కదా. నా ఫొటోస్ వేసేసి నా మదర్ని రోడ్డు మీద లాగేసి, నా కూతుర్ని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు హక్కు అంటున్నాను నేను. ఇప్పుడు ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నాను, చూడడానికి నా అమ్మ ఉందా? నా ఫ్యూచర్ ఏంటి? నేను ఎంత మదన పడిపోయాను, ఎంత నలిగిపోయి ఉంటాను. వీళ్ళని చిన్న మాట అంటే బాధపడిపోతున్నారు. మరి నన్ను మాట్లాడినప్పుడు నాకెంత కోపం వస్తుంది? నేను మనిషిని కాదా? నాకు పరువు లేదా? ఇప్పుడు నా పరువు ఎవడు తెచ్చిస్తాడు? ప్రతి వాళ్ళకి అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా 4 రోజులు రా, క్వాష్ అయిపోద్ది కేసు, నేను ఏ తప్పు చేయలేదురా, నేను ఏ తప్పు చేయలేదు అనేది నాకు తెలుసు. కానీ జనాలకి ఎవిడెన్స్ కావాలి, మీడియా వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా. జూలై 3న నాకు బ్లడ్ టెస్ట్లు చేశారు, శాంపిల్స్ అఫీషియల్గా. నేను బయటకు వచ్చాను. నేను చెప్తున్నాను నా శాంపిల్స్ లేవండి, ఈవేళే తీస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ టెస్టులు రావడానికి, రిపోర్ట్లు రావడానికి 15 డేస్ పడుతుంది. మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్పి పోలీసులు అందరూ నా పక్కన ఉన్నాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు, బెంగళూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు కూడా అరే పాప మా అమ్మాయి అలా చెప్తుందని ఒక్కడు ఆలోచించలేదు తెలుసా? అసలు ఏం మాట్లాడారు తెలుసా? ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్న హేమ, బొక్కాయిస్తున్నానా? అది నా ఫీలింగ్ బై, నా బాధ, నా ఆక్రోశం. పోలీసులు ఎందుకు బయటకు వచ్చి ఏ విషయం చెప్పలేదు? ఫలానా వాళ్ళే అసలు పోనీ ఫలానా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. హేమ చేసేసిందని ఏ పోలీసు అడని వచ్చి చెప్పాడా? చెప్పలేదు. ఏ మీటింగ్ లాగా చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఎందుకు ఇట్లాగా? ఎఫ్ఐఆర్ లో మీ పేరు చేర్చారా? ఎఫ్ఐఆర్ లో పేరు ఎప్పుడు చేర్చారు కదా? వీళ్ళందరూ న్యూస్ వేసినప్పుడు కదా చేర్చారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి పోలీసులు, వీళ్ళ మాటలు నమ్మడం కాదు, సిలువల పల్లెలు ఈ అమ్మాయి చేసి ఉంటుందేమో, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది, కోనికిసుగా గొట్టాలందరూ వచ్చేసి మీడియాలో మాట్లాడటం, అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారు రేటింగ్ల కోసం. సిగ్గులే వీళ్ళకి. ఎందుకు? ఎవరైనా కక్ష కట్టారా? కక్ష కాదు, వాళ్ళకి రేటింగ్లు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. సెలబ్రిటీస్ చిన్నది చేసిన సెలబ్రిటీస్ ని ఇంత లాంగ్ వేస్తారు. వాళ్ళకి అది అలవాటు కదా. వాళ్ళు బతకాలి, వాడి ఫ్యామిలీ బతకాలి, వాడి పిల్ల చదువుకోవాలి, వాడి పెళ్ళం బాగుండాలి, మేము బాగోకూడదు. ఈ క్రమంలో మీరు కొంతమంది మీరు కేసులు పెట్టారు కదా, మిమ్మల్ని డిఫేమ్ చేశారు, బద్నాం చేశారని పెట్టాను నేను. ఇప్పుడు వెళ్తున్నారుగా వాళ్ళు, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను రా బంగారు. నేను ముందు నోటీస్ పంపించాను, నా పర్సనల్ నోటీస్. నా గురించి పిచ్చిగా చెత్తగా మాట్లాడారు. ఇప్పుడు మీరు అది వెనక్కి తీసుకోండి, ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఉంది, ఇది కాకపోతే నేను డిప్రమేషన్కి వేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించాను నోటీసు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే సైలెంట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మాత్రం మాట్లాడింది. నేను కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటా. మీడియా వాళ్ళందరూ అన్నదే కదా నేను అన్నాను. నేనేమన్నాను పర్సనల్గా, మీడియా వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు రైట్ రాంగ్ నువ్వు ఆలోచించవా? ఇది నీలం రంగు అని చెప్తే మాట్లాడడం కరెక్టా? అదే నేను అంటే అది కరెక్ట్ కాదు కనుక నేను కూడా తిట్టేయడం 2 నిమిషాలు రా. నాకు నోరుంది, నేనేమో శుద్ధ పూసిని, నేను అస్సలు కాదు శుద్ధ పూసిని అని మాట్లాడుతున్నా. నేను శుద్ధ పూసినేనే కాదు, అమ్మోరమ్మ తల్లిని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. గ్రామదేవత ఎలా కాపాడుకుంటుందో అలాగే నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోగల శక్తి నాకు ఉంది. కానీ నువ్వు శుద్ధ పూసిని, నేను శుద్ధ పూసిని నీకు చెప్పానా?
నాకు వందల కోట్లు ఉందని చెప్పానా నీకు? కోట్లు ఉందని రాసేది నువ్వే, ఎలా ఎలా వచ్చిందని రాసేది కూడా నువ్వే. మనుషులేనా వీళ్ళు అసలు? వాళ్ళ పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళ అమ్మా నాన్నలు పెంచుకోవడానికి మమ్మల్ని ఏమైనా చేసేస్తారా? అసలు ఆ రైట్ ఎవరిచ్చారు వీళ్ళకి? కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అక్క, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు ఆ టైంలో? ఎందుకు నిలబడలేదురా? నిలబడకపోతే నేను బయటకి ఎందుకు వస్తాను? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి నన్ను తీసుకురాగలుగుతుందా? మొత్తం అందరూ వాళ్ళే కదా ఉన్నారు, నా కూతురుతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి నాకు తెలియదు కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళానురా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే లాయర్ని తీసుకెళ్ళి ఉండేదాన్ని, నా రికమెండేషన్లు పెట్టుకుని ఉండేదాన్ని. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు భయపడాలి? నాకు ఒంట్లో బాగాలేదు నిజంగానే, 3 రోజులు నేను వెళ్ళలేకపోయాను, అదే వాళ్ళకి పంపించాను. తర్వాత 3వ రోజు తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా బెంగళూరు. CCBకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళి ఏమడిగారు అక్కడ? వాళ్ళు అడిగారు, ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా, ఏదన్నా జరిగి ఉండొచ్చు కదా, మీరు ఎలా అలా చెప్తారో అది ఇదని అడిగారు. నేను చెప్పాను, లేదు సార్, వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళు కలిపివ్వలేదు, 2 ఖచ్చితంగా చెప్పాను. బ్లడ్ టెస్ట్ లో కూడా బయటకు వచ్చిందా? అదే నేను చెప్తున్నాను కదా, బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేకుండానే బ్లడ్ టెస్టుల్లో వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు మీ అందరి పేర్లు తీసుకుని నా బ్లడ్ నా బాడీలోనే ఉంటుంది కదా, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ వీళ్ళు అని చెప్పి రండి అని చెప్పి ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు న్యూస్ ఆపేశారు. నేను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసే వరకు వాళ్ళు ఇష్టం వేస్తూనే ఉన్నారు. నేను వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్లు వేసేస్తున్నారు. నీకు ఒక్కొక్క రోజుకి 500 కాళ్ళు, 300 కాళ్ళు, 800 కాల్స్ చేసిన ఒక్క నిమిషం అందరు కాల్ చేశారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇన్ని కాల్స్ చేశారు కదా, ఇప్పుడు నిజం గెలిచింది కదా, గెలిచినప్పుడు ఒక్కడన్నా కాల్ చేశాడారా? ఒక్కడన్నా చేశాడా? ఏమా గెలిచారంట కదా అని నేను అందరికీ గ్రూపుల్లో పెట్టించాను, నీలాంటి వాళ్ళతో సోషల్ మీడియా వాళ్ళకి పెట్టించాను, మీడియా వాళ్ళకి పెట్టించాను, అందరికీ పెట్టించాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మరి నా పాత రీల్స్ అన్ని రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని బూతులు చేసి వేస్తారు కదా, మరి ఇప్పుడు అవన్నీ తీపించాలి. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఇంకా తీపించాలి, ఖచ్చితంగా తీపించాలి, దానికోసమే ఫైట్ చేస్తున్నాను, అది తీపించాలి. తర్వాత ఇప్పుడు అన్ని వీడియోలు బురద చేసి పెట్టారు కదా, మరి నేను మొన్న మా మదర్ చనిపోయి నాకు అఫీషియల్గా ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక రీల్ పెట్టాను, ఒక్కడైనా టెలికాస్ట్ చేశాడా? అంటే సమాజానికి మీరు నెగిటివ్నే చూపిస్తారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత మీది, మెరుగైన న్యూస్ని అందించాలి. మీరు ఏం న్యూస్ అందిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు నేను యుద్ధం చేసి నేను గెలిచాను, 1.5 year నేను ఎంత మదన పడ్డానో నాకు తెలుసురా. ఇంట్లో చాలా కష్టమైంది, చాలా కష్టం కదా, అమ్మ హెల్త్ పాడైపోయింది కదా, అక్కడి నుంచే కదా మదర్కి 3 ఆపరేషన్లా ఇక్కడ వేసాము. ఫస్ట్ నెక్కి డయాలిసిస్కి ఇది అయిపోయింది 2 నెలల్లో, మళ్ళీ ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ పిస్లా పెట్టించాం, మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసి గ్రాఫ్టింగ్ ఇది నరం కింద నుంచి పైకి గ్రాఫ్టింగ్ చేసి పెట్టారు, మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు పాపం ఆవిడ డయాలిసిస్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వాదిస్తున్నాను, నేను నిర్దోషినని అమ్మకి తెలుసు, కానీ ఇంకా మీడియాలో రాలేదు. ఇదే మీడియా వాళ్ళు అప్పుడు నేను పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండుంటే అట్లీస్ట్ అమ్మ అరే నా పిల్ల మంచిగా అయిపోయిందిరా బా దేవుడా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళే కదా, ఇంకొన్ని రోజులు మా అమ్మ బతుకుండేది కదా. వీళ్ళకి ఎవరిచ్చారండి మా మీద హక్కు? నా శరీరాన్ని నమ్ముకోవడానికి మొన్నటిదాకా నాకే హక్కు లేదు, ప్రాస్టిట్యూషన్ చేసే హక్కు ఎవరికి లేదు. ఈ మధ్య కాలంలో రైట్ వచ్చింది కదా, సో మా మీద మీరు న్యూస్ వేసుకుని బతికే అధికారం మీకెవరిచ్చారు? అంటే మంచి చెడు మా పిల్లల గురించి వేసేస్తారు, మా పెళ్ళాల గురించి వేసేస్తారు, మా మొగుళ్ళ గురించి వేసేస్తారు. వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? మేము సెలబ్రిటీ అయితే వీళ్ళకి రాసిచ్చామా? మా బతుకంతా మీది, మీరు వేసుకుని మీ పెళ్ళం బిడ్డల్ని పెంచేసుకోండి అని చెప్తామా మనం? ఇప్పుడు ఇంత ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను కదా, చూడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో, దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లా మళ్ళీ ఏంటి మెసేజ్లు వస్తాయి మీ ఇంటర్వ్యూ కింద, ఎవడు చేస్తాడు అనుకుంటున్నావు? ప్రతి ఛానల్ వాళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్, 100 యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది పనిచేస్తారు. ఆ 1,00,000 మంది ఫేక్ అకౌంట్లు పెట్టుకుని మెసేజ్లు పెడతారు. అవును, ఒరిజినల్గా ఉన్న నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించే మా వాళ్ళు ఎవ్వరు పెట్టారు. మీరు మెసేజ్ మీద క్లిక్ చేసి చూడండి, 0 followers ఉంటారు వాళ్ళకి. అవును, అంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసేది చెత్త కామెంట్లు పెట్టడానికి, లేడీస్ మీద ముఖ్యంగా. అది అవును, చాలా మంది దరిద్రులు తయారయ్యారు, చాలా దరిద్రులు తయారయ్యారు. అవును చూసాము. ఇంకా పట్టించుకోకపోవడం బెటర్ అనే ఒక పాయింట్కి వచ్చేస్తారు చాలా మంది. అందుకే ఇప్పుడు కేర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీడియాలో ఇలా వేశారు, రేపు పొద్దున్న నిజం ఎవరి మీదనే వేస్తే కూడా మీడియా వాళ్ళు రేటింగ్ గురించి చేస్తారా, మీడియా వాళ్ళు న్యూస్లు నమ్మకంటారు. ఇప్పుడు ఎవరు తగ్గిపోయారు? హేమ తగ్గిపోలేదు, ఇక్కడ మీ వాల్యూ పడిపోయింది. ఇక్కడ నా వాల్యూ పడిపోలేదు, మీ వాల్యూ పడిపోయింది. నన్ను పెద్ద సెలబ్రిటీని చేసేసారు.
ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వేసి సెలబ్రిటీని చేస్తారా? ఒక్కడి కాదు, ఒక్కడు ఆలోచించలేదురా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ అండకి ఎందుకు రాలేదు? ఆ రోజుల్లో ఏం జరిగింది? మిమ్మల్ని అడిగారా, క్వశ్చన్ చేశారా? కానీ అసలు నేను లేను కదరా, నేను బెంగళూరులో ఉన్నాను కదా, నాకు కేసు జరుగుతుంది కదా, అసలు నేను లేను, నాకు తెలీదు వీళ్ళు ఏం జరిగిందో ఏం చేస్తారో తర్వాత approach నేను వచ్చి రాగానే విష్ణుబాబుని అప్రోచ్ అయ్యాను. విష్ణుబాబు ఊర్లో లేడు. 2-3 డేస్ తర్వాత వచ్చాడు. విష్ణుబాబు రాగానే 2 సార్లు మీట్ అయ్యాను. 3సారి నా కార్డు నాకు ఇచ్చేసారు. ఏమన్నారు విష్ణు గారు? విష్ణు నాకు ఫస్ట్ సపోర్ట్ చేశారు కదా నాన్న. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదు అంటున్నావు, కానీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నా బిడ్డకి మరి నేను తాళాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాను కదరా. నేను ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎన్నేళ్ళు అక్క? 23 ఇయర్స్ వచ్చినాయి. 23 years. చాలా బాధపడిపోయి ఉంటుంది. చాలా బాధపడి ఉంటుంది. అమ్మ కదరా తను. అమ్మ ఇలా ఇబ్బంది పడిపోయింది. ఈ న్యూస్ ఛానల్, ఈ కేరింగ్ ఎవ్వడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనేంటో నీకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, నా హీరోలకి తెలుసు, నా డైరెక్టర్లకు తెలుసు నేనేంటో అని. సో నన్ను మా వాళ్ళు ఏమనలేదు. కానీ ఎలక్షన్ టైంలో చూసే కొద్దీ చూడబుద్ధి వేస్తుంది, బ్రేకింగ్ న్యూస్ ఇది అది అని చెప్పేసి బూత్గా చిత్రీకరించిన వాళ్ళు మీడియా వాళ్ళు. చిన్నాడు పెద్దోడు అని ఏం లేదురా, ఎవడి చేతికి ఎంత రాడొస్తే అంత రాడిచ్చి కొట్టారు నన్ను అందరూని. అప్పుడు విష్ణుబాబు ట్వీట్ చేశారు, ఏమండి నిజ నిజాలు బయటికి రాకుండా మీరు ఇలాగా కరెక్ట్ కాదు అని చెప్పి పాపం ట్వీట్ చేశాడు. తర్వాత నాకు ఫోన్ చేశాడు, నాకు టచ్ లో ఉన్నాడు, లాయర్ కావాలా మేడం తీసారా? అప్పుడు తీశారు. అదే చెప్తున్నాను కదా, తీసిన 1 weekకే మళ్ళీ నా కార్డు నాకు ఇచ్చేసారు వాపస్ ఇచ్చేసారు. నేను ఒకటే చెప్పాను, నేను తప్పు చేసుంటే కోర్టు నన్ను శిక్షించిన తర్వాత మీరు తీసేయండి, మొత్తానికి కార్డే తీసేయండి, డిస్మిసే చేసి పాడేయండి అని చెప్పా. ఆ విషయం నచ్చింది విష్ణుకి. విష్ణుకి తెలుసు. నేను అన్నా, విష్ణు నీకు తెలీదా నేను డ్రింక్ చేస్తాను లేదా, నీకు తెలీదా నేను ఈ డ్రింక్స్ విషయంలోనే ఇలా ఉంటే అంత టచ్ అంత దూరం వెళ్తానా నాన్న, నీకు తెలీదా నా గురించి అంటే, లేదండి వీళ్ళ ఉంటారు కదా కమిటీలో వీళ్ళందరూ, అదే ఇప్పుడు ఎవరి కోసం అయితే మనం కంప్లైంట్స్ ఇచ్చామో అంటే వాళ్ళందరూ వెనకాలండి ప్రోత్సాహం అన్నమాట. ఎప్పుడు తీసేస్తారు ఒకటి. రెండోది ఫ్రాంక్లీ అప్పుడు వచ్చిన విషయాలు కూడా అలాగే వచ్చాయి. అదే ఎవరు మీరు అమ్మాయిలు తీసుకెళ్లారని, అందుకే కదా వీళ్ళ మీద డిఫర్మేషన్ వేసింది. ప్రూవ్ చేయమను, నువ్వు ఆడదానివేగా, ఎలా మాట్లాడతావు అలాగా? నువ్వు చూసావా? పోనీ నిన్నేమన్నా ఎక్కడికైనా పంపించానా? పోనీ లేకపోతే నువ్వు నన్ను పంపించావా? నువ్వు చూసావా నీ కళ్ళతో? ఎవరో అమ్మాయి పేరు పెట్టేసి ఆ అమ్మాయి గురించి మాట్లాడేశారు. ఆ అమ్మాయి ఛానల్కి ఫోన్ చేసి మర్యాదగా న్యూస్ డిలీట్ చేస్తారా లేదా, లేకపోతే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్ అని ఛానల్ మీద ఆ అమ్మాయి మీద ఇద్దరి మీద ఆ అమ్మాయి రెచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి? హేమక్క నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ హేమక్క దగ్గర లేదు, మీరు ఎలా మాట్లాడతారు? మా హేమక్క షోకి వచ్చినప్పుడు మాతో అందరితో బాగా ప్రేమగా మాట్లాడుతుంది, అంతవరకే హేమక్క మాకు తెలుసు అని చెప్పి ఆ అమ్మాయి వేసుకుంది. ఆ అమ్మాయి వేసుకున్నది బయటికి రాదు కదా. అవునవునవును. ఇప్పుడు న్యూస్ వేశారు, ఓకే పోలీసులు వచ్చారో నన్ను అరెస్ట్ చేశారో మీడియా తప్పు చేసిందో ఏదో జరిగింది, నాకైతే అన్యాయం జరిగింది. ఓకే 1.5 year పాటు నేను సఫర్ అయ్యాను. ఇప్పుడు నేను కేసు గెలిచాను కదా, ఒక్క మీడియా వాళ్ళన్నా నాకు ఫోన్ చేస్తున్నారా? ఒక్క మీడియాలో అయినా స్క్రోలింగ్ అట్లీస్ట్ కింద అయినా హేమకి కేసు కొట్టేశారని వేసారా? నేను అడుగుతుంటే అవునా అండి మాకు అసలు తెలియదండి. అదేంటండి గ్రూప్లో పెట్టించాను కదా. మేము గ్రూపులు చూడమండి. మరి గ్రూపులు చూడనప్పుడు అప్పుడు నేను వెళ్ళిన న్యూస్ అంత వైరల్ ఎందుకు చేశారు? నెగిటివ్ విషయంలో మీరు చూసారు, పాజిటివ్ విషయం మీరు చూడలేదు. మీకు అసలు మీ కళ్ళే లేవు. ఇంకేం మాట్లాడాలిరా నేను? ఎలా మాట్లాడాలి? ఇండస్ట్రీ లేకపోతే ఈరోజు నేను లేనురా. నా కూతురు వెనకాల నిలబడింది ఇండస్ట్రీ. ఆఫర్స్ ఏమైనా తగ్గాయా అక్క? లేదురా, నేను లాక్డౌన్ తర్వాతే నేను యాక్ట్ చేయడం మానేశాను రా. పెద్ద క్యారెక్టర్లు కూడా మంచి క్యారెక్టర్స్ ఏం రాలేదు, చిన్న క్యారెక్టర్లు చేయలేను. 3 రోజెస్ అని ఒకటి, ఇంకొక 2 వెబ్ సిరీస్ అయితే చేశాను, మంచి క్యారెక్టర్లు చేశాను, మంచి పేరు వచ్చింది. రాయట్లేదురా ఇప్పుడు కూడా పెద్ద క్యారెక్టర్. అతడు లాంటి సినిమాలో అక్క ఈ సినిమాలో అతడు లాంటి క్యారెక్టర్ ఇదిగో అక్క ఇది బాగుంది చూడు, నువ్వు ఎందుకు అక్క నీకు ఆఫర్ రాలేదని 4 సినిమాలు చెప్పు. నువ్వు ఒక్క సినిమాలో లేవు కదా క్యారెక్టర్లు, రాయట్లేదు. ఇప్పుడు ఒక డ్రీమ్ గర్ల్గా ఒక మంచి క్యారెక్టర్లు చేసి ఇప్పుడు కాఫీ పట్టుకుని వెనకాల నుంచోమంటే నేను నుంచోలేను కదా, క్యారెక్టర్లు నేను చేయలేను కదా. చేయలేరు, కానీ భక్తి కోసమో లేదా బిజీగా ఉండడం కోసం ఏదో చేయాలి కదా. నాకెందుకు అంత అవసరం ఏముంది? నా హస్బెండ్ కెమెరామ్యాన్, ఓకే, నా కూతురు జాబ్ చేస్తుంది, అది పక్కన పెడితే నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి, నేను ఈవెంట్స్ చేస్తాను. మొన్న సంక్రాంతికి 4-5 ఈవెంట్లు చేశాను. సత్య మాస్టర్కి 2 ఈవెంట్లు ఇచ్చాను. శ్రీముఖి వాళ్ళు కూడా వెళ్ళారు. తర్వాత పెళ్ళిళ్ళు నేను చెయ్యట్లేదు కదా, నేను ఏదో ఒక పని చేస్తాను రా. నేను కష్టపడే మనస్తత్వం.
నేను చేస్తాను, కాకపోతే 24/7 పని చేయలేను. నాకు ఏజ్ వచ్చింది, నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను శుద్ధపూసి నేను కాదు, నేను పార్టీస్కి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, గుడికి వెళ్తాను, బడికి వెళ్తాను, నా ఇష్టం, దిస్ ఈజ్ మై లైఫ్. అక్కడ నేను డ్రగ్స్ తీసుకుని ఉండంటే తప్పు, లేదా డ్రగ్స్ అమ్ముండుంటే తప్పు. ఏమీ లేకుండా నీ చేతిలో నా బ్లడ్ రిపోర్ట్ లేకుండా వచ్చేసిందని ఎలా వేస్తావు? కడకి నేను పెట్టిన వీడియోకి ఆగిని నాన్న, ఆ వీడియో పెట్టకపోతే మళ్ళీ ఇంకా ఇంకొక అంటే నేనైతే వచ్చాను బంగారం. నాలాంటి పరిస్థితులు ఉన్న ఇంకొక అమ్మాయి ఏంటి, ఇంత స్ట్రాంగ్ లేడీని నేనే ఒక స్టేజ్లో చచ్చిపోవాలనుకున్నా. నాకు ఒక భయం, ఒకటి అమ్మ చేపట్టుకొని నువ్వు ఏదన్నా ఉంటే నేనున్నాము, ఈషా ఉంది, నీ ఫ్యామిలీ ఉంది, సో జాగ్రత్త అని అమ్మ 2-3 సార్లు ఫోన్లో వార్నింగ్ ఇచ్చింది నాకు. తర్వాత అస్సలే అడగకూడదు అనుకుంటున్నాను, కానీ అమ్మ విషయం వచ్చేసరికి వచ్చేస్తుంది. అమ్మ ఒకటి అనింది, నేను చచ్చిపోయి ఉండుంటే వీళ్ళందరూ మళ్ళీ ఏం న్యూస్ వేసేవాళ్ళో తెలుసా నా పైన? అవమాన భారం భరించలేక చచ్చిపోయిన హేమని వేసేవాళ్ళు. ఆ రోజు కూడా ఇట్స్ ఓకేరా, అప్పుడు కూడా నా మీద, నేను నా శవం మీద కూడా ఏరుకునే వాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళని ఒక చిన్న మాట బూతు కాకుండా మీడియా గురించి ఇంత మాట అంటే అందరూ ఒకటి అయిపోతారు కదా. సో మేమేంటి, మాకు ఫ్యామిలీ లేవా? రేపు నా ఈషా గారికి మ్యాచెస్ వస్తే ఏమండి మొన్నే కదా ఆవిడ ఈ కేసులో వచ్చారు కదా అని నా కూతురు లైఫ్ పాడైపోతుంది కదరా. నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళాను, అక్కడ నా భవిష్యత్తు ఏంటి, నా పొజిషన్ వాళ్ళు మాకు తెలుసులేవే నువ్వు అని వాళ్ళు చిల్లరగా మాట్లాడతారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటికైనా బోర్డ్ మెంబర్ అవ్వాలనేది నా డ్రీమ్. మంచి దేవుడి గురించి చెయ్యాలి, టీటీడీ ఛానల్లో చెయ్యాలి అని ఒక పిచ్చి వెర్రి నాకు దేవుడు అంటే. అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ అడ్డొస్తాయి కదా. మీరు వేసారబ్బా, మీకు పోలీసులే ఇచ్చారో మీరే వేశారో, న్యూస్ అయితే వేశారు. ఇప్పుడు ఆ న్యూస్లో నేను కడిగిన ముచ్చంలాగా బయటపడ్డాను, న్యాయం గెలిచింది. మరి ఈ రోజు ఎందుకు వేయరు? నేను గొంతు చించుకోవాలా? నేను ప్రతి వాళ్ళకి నేను ఫోన్ చేసి అడగాల? ఆ రోజు వందల కాల్ చేసి నా వాయిస్లు రికార్డ్ చేసి వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అదే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు రావాలి కదా. అప్పుడు వేసింది ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పి తీసేస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదరా. అవునవును. సో ఎంతవరకు కరెక్ట్ అక్క, మీరు దయచేసి ఐఎమ్ సో సారీ. అమ్మను పోగొట్టుకున్నాను, పరువు పోగొట్టుకున్నాను, ఇప్పుడు కూడా న్యాయం లేదా వీళ్ళకి? ఇప్పుడైనా కనీసం ఇప్పుడు మాట్లాడుతుంటే సబబుగా మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడుతున్న జర్నలిస్టులు కొంతవరకు ఏంటి మేడం మీ దగ్గర మేము ఎక్కడికైనా వెళ్ళిన టికెట్స్ ఉన్నాయా? మీరు ఎలా మేడం మాట్లాడతారు మీరు అంటున్నారు. మరి నా బ్లడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా? మీరు ఎలా సార్ న్యూస్ వేశారు నా పైన? ఎందుకు వేశారు సార్ మీరు? కనుక్కోమన్నానండి, ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మరి అప్పుడు ఎందుకు కనుక్కోలేదు నువ్వు? అదే కదా, అంత అప్పుడు కనుక్కోలేదు నీకు వేయడానికి, మిమ్మల్ని డిఫెండ్ చేసుకోమని చెప్పారు. అంతే కదా మరి. చూస్తున్నామండి అన్నారు, మళ్ళీ చేస్తాను నేను ఎవరిని ఊరుకోనరా, నేను నిరాహార దీక్ష చేస్తాను. నేను అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను అన్నాను కదా, అవసరమైతే ఇప్పుడు చచ్చిపోతా ఛానల్ ముందు కూర్చు. నేను ఎందుకు అంటున్నానంటే కోపం వస్తుందిరా. పరువు కోసం నేను హీరోయిన్గా కూడా ట్రై చేయలేదురా. ఒకవేళ హీరోయిన్ అవ్వలేకపోతే మళ్ళీ ఊరికెళ్తే వెళ్ళారురా తల్లి కూతుర్లు వచ్చారురా అంటారని చెప్పి చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుని హోమ్లీగా నా ఫ్యామిలీ నేను హ్యాపీగా ఉన్నాం. ఆడది సంపాదిస్తే ఇంకా అదే సంపాదన ఏంటి అసలు? అది అంత దరిద్రమైన ఆలోచన. సిగ్గులేవా వీళ్ళకి? ఇన్ని తమ్నైల్స్ పెట్టి వేశారు కదరా అప్పుడు న్యూస్. ఇప్పుడు మొన్న నేను ఏడుస్తూ వీడియో పెట్టాను కదా, నేను గెలిచాను, కోర్టు చట్టం కడిగిన ముత్యంలా బయటపడ్డానని చెప్పి నేను వీడియో పెట్టాను కదా, మరి దానికి మంచి తమ్నైల్స్ పెట్టి పెట్టొచ్చు కదా. అంటే నెగిటివ్నే చూపిస్తారా? సమాజానికి మీరే చీడపురుగులు. ఒకప్పుడు న్యూస్ అంటే ఎట్లా ఉండేదిరా, 100 మంది రావి చెట్టు కింద కూర్చుని చూసేవాళ్ళం, వినేవాళ్ళం. రేడియో చెప్తాను, ఫ్రాంక్గా చెప్తాను అక్క. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇండస్ట్రీ, అఫ్కోర్స్ మీడియాలో మీకు వచ్చిన మీ పట్ల వచ్చిన థంబ్నెయిల్స్ తప్పు, ఇండస్ట్రీలో లేకపోతే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ బయటకు వచ్చి నిజ నిర్ధారణ జరగకుండా ఎవరూ మాట్లాడదని విష్ణు గారు చెప్పారు, ఆయన ట్వీట్ పెట్టారు. అందరూ వచ్చి చెప్పాల్సింది. మీకు ఫ్రెండ్స్ లేరా ఇండస్ట్రీలో ఉన్నారా?
నీకు అర్థం కావట్లేదురా, ఒక ప్రముఖ హీరోని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మాట్లాడితేనే ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏ హీరోకి ఆ హీరోకి, ఏ డైరెక్టర్కి ఆ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్, ఇవి లేవు, ఆ బాండింగ్లు లేవు. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒక ప్రముఖ హీరో ప్రెస్ మీట్ పెట్టబట్టే కదా ఆయన తీసుకెళ్ళేసారు. ఎవరు వచ్చి మాట్లాడారు? ఆయనకి ఫ్రెండ్స్ లేరా? ఆయనకి ప్రొడ్యూసర్లు లేరా కదా? అదన్నా కొంచెం పర్వాలేదు. నా డ్రగ్స్ అనేసరికి మమ్మల్ని ఎక్కడ లింక్ చేసేస్తారో, మమ్మల్ని ఎక్కడ ఇరికిచ్చేస్తారో. ఇప్పుడు ఏమైపోతుంది చెప్తాను. ఎట్లా అవుతుందంటే, మీ ఫోన్ కాల్ లాగ్ బయటకు వచ్చింది, మీరు ఆ టైంలో ఎల్లయ్య, పుల్లయ్య, లేకపోతే సుబ్బమ్మ, ఇంకా వెంకమ్మ, ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళందరూ డ్రగ్స్ కిందకు వచ్చేస్తారు అని చెప్పేసి బెదిరించేస్తారు. కానీ నా విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ నా క్యారెక్టర్ తెలుసు. నేను ఓపెన్ బుక్, ఏదున్నా మొహం మీద అడుగుతా, మొహం మీదే కడుగుతా, అంతే. ఓకేనా? ఎలాగోలా అని బతికేద్దామా అనుకున్నాను అనుకోరా, అసలు ఈ పెయినే ఉండదు. పీక్కోరా అంటాం, రైట్? నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా బతకాలనుకుంటున్నాను. నేను తప్పు చెయ్యను. అలా నేను ఒకవేళ తప్పు చేస్తే ఆ రోజు పోతాను నేను. ఓకే, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఎంత పెయిన్ఫుల్లో నీకు తెలియదు బంగారం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది చాలా ప్రాబ్లం. ఈ వాళ్ళకి నిన్ను చెడ్డగానే చూస్తారు ఫ్రెండ్స్ అయినా సరే. రేపు అర్థం చేసుకుంటారు, అరే ఇది కరెక్ట్రా, ఇది మొహం మీద చెప్పింది, నేను ఫీల్ అయ్యాను. కానీ వీళ్ళందరూ యదవులు, అది కరెక్ట్, ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పింది అని చెప్పి తర్వాత మెచ్చుకుంటారు మనల్ని. ఫస్ట్ మన మీద ఇట్లా ఇట్లా చల్లేస్తారు అంతే. నాకు మీడియా వల్ల ఒక ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పి మా ఎలక్షన్ అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు కూడా చాలాసార్లు అడిగావు ఇంటర్వ్యూకి రాక అంటే కూడా, నీకు కూడా నేను రాలేదు. వద్దురా ఇప్పుడు నేను రావాలనుకోవట్లేదు అనేసి, నేను వస్తాను తర్వాత వస్తానని చెప్పాను నీకు నేను కదా. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఏదైతే ఉందో అది నిజం చెప్పట్లా, అబద్ధానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది. సో అలాంటప్పుడు నిజం చచ్చిపోతుంది. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, మీడియా వద్దు, మనకి ఏమొద్దు, ఇంటర్వ్యూలు వద్దు, ఏమొద్దురా, నా బతుకు నేను బతుకుదాము, అసలే నేను డిప్రెషన్లో ఉన్నాను. నాకు 44-45కి వచ్చేసరికి హార్మోన్ చేంజెస్ ఉంటాయి ఎవరికైనా సరే. ఆ క్షణంలో నాకు ఒకటి అనిపించింది, ఏంటి లాక్డౌన్లో నా ఇల్లు, సంసారం, కిచెను, మొగుడు, పిల్లలు, అమ్మ, ఇదే నా జీవితం. వీళ్ళు ఎవ్వరు నన్ను ఏం పట్టించుకుంటున్నారు, నాకేం కావాలంటే ఏమి ఇస్తున్నారు ఏంటి అని ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోనే బిగ్ బాస్కి వెళ్ళాను. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు వీళ్ళందరూ పరిచయం అవ్వడం, అందరితో సరదాగా ఉండడం, వాళ్ళు నన్ను చిన్న పిల్లలకి ట్రీట్ చేసేవాళ్ళు, అక్క 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 అనుకుంటూ ఎత్తుకుని ముద్దాడి అంత చక్కగా చూసుకున్నారు. అక్కడ ఎక్కడో నాకు ఒక సుఖం తగ్గించింది. అందరితో పాటు సరదాగా ఉండేదాన్ని, వాళ్ళే చిన్నపిల్లలాగా తీసుకునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు. అట్లా కొంచెం ఆ డిప్రెషన్స్ నుంచి మెల్లిమెల్లిగా బయటపడిపోయాను. నేను హ్యాపీగా నా లైఫ్ అయితే నేను లీడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. నేను నా హస్బెండ్కి కూడా నేను చెప్పే చేశాను ఏం చేసినా. నేనే పార్టీకి వెళ్ళినా ఎక్కడికి నా హస్బెండ్కి ఏం లేదు. నేను 14 ఏళ్ళప్పటి నుంచి కష్టపడుతున్నాను రా. నేను నిన్న ఇవాళ కాదు, ఈ రోజు నా కోసం నేను బతకడం తప్ప అసలు శుద్ధపూసిని కాదు. ఇప్పుడు నేను శుద్ధపూసిని కాదు, అందుకే వేసా కేసులు వాళ్ళ పైన, కోర్టుకు వేసేసింది. నేను అందుకే వేశాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? మనుషులేనా? నీకు ఆల్రెడీ భగవంతుడు అనేవాడు మనకి కొన్ని లోపాలు పెడతాడు రా. సో ఏదో గత జన్మలో చేసిన ప్రాబ్లమ్స్కి ఈ జన్మలో మనం కొంత అనుభవిస్తూ వస్తాము. ఈ జన్మలో కూడా నువ్వు అదే పాపం చేసావంటే వచ్చే జన్మలో నువ్వేమైపోతావు ఆలోచించు. అంతే కదా. కొంచెమైనా భయపడండి రా బాబు. ఇది చాలా అంటే ఇది అన్ఫార్చునేట్గా అది ఒకదాని నుంచి ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లా ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడైతే హైకోర్టు కంప్లీట్గా దీన్ని కొట్టేసింది. ఏమని చెప్పింది? మీరు లేరని చెప్పిందా హైకోర్టు క్వాష్ చేయడం? అసలు నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, దీంతో ఆ సంబంధం లేదని కొట్టేసింది. ఇక్కడతో ఆగిపోయినట్టే. ఇది అంతే ఆగిపోయింది. మీకు సుఖాంతం అయింది కదా, కానీ అమ్మని కోల్పోయారు. అమ్మని కోల్పోయిన పరువు కూడా పోయింది కదరా. ఇప్పుడు అమ్మతో పాటు పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు నా పరువు ఎవరు తెచ్చిస్తాడు? అమ్మని ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు నేను ఫోన్ చేసి ఛానల్ వాళ్ళకి నేను అడగాల, వాళ్ళు ఫోన్లు చెయ్యరా? జాన్ గారు ఈ టైంలో ఎలా ఉన్నారు? ఆయనకి మీడియా అంటే భయం రా.
బయటికి నీకు కూడా తెలుసు ఆయన షైగా ఉంటారు, మాట్లాడరు. కనీసం 4 ఫోటోలు తీస్తే 4 ఫోటోలు తీస్తే 3 ఫోటోల్లో కళ్ళు మూసే ఉంటాడు ఆయన కెమెరా వెనకాలే తప్ప కెమెరా ముందుకి రారు. ఓకేనా, నేను నా హస్బెండ్ని నా సొంత కొడుకులాగా 20 ఏళ్ల నుంచి చూసుకుంటున్నాను. నా భర్త అనుకుంటుంటే ఈరోజు ఇంకొకలాగా ఉండేది. మీ భర్త కాదు, మీ అబ్బాయి, నా కొడుకు అని నేను చూసుకుని 20 ఏళ్ల నుంచి నా కొడుకు నా హస్బెండ్. ఓకేనా, తనకి ఏదైనా యమధర్మరాజుతో పోరాడి తెచ్చుకున్నాను నా భర్తని నేను. ఏమైందక్క? ఏదైనా అసలు మామూలుగా చెప్తున్నాను, ఆయనకి వైట్ జాండీస్ అని అప్పుడిప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడి అతన్ని నేను అసలు చంటి బిడ్డలా చూసుకుంటాం ఆయన్ని. ఏదైనా దట్ ఈస్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఈషా ఏదన్నా ఉందనుకో, నేను ఈషా చూసుకోగా అలాగే నేను నా హస్బెండ్ చూసుకుంటాం. నేను ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా కాబట్టి వీళ్ళెవరికి హక్కు లేదు. వీళ్ళెవరు అసలు మాట్లాడడానికి? ఎక్కడ అదే నాకు అనిపిస్తుంది అక్క, ఎంత లవ్లీ కెరియర్. క్షణక్షణలో శ్రీదేవి గారికి డ్యూప్. అవును, క్షణక్షణలో శ్రీదేవితో పాటు యాక్ట్ చేశారు. అతిలోక సుందరి జగతిక వీరుడు సినిమాలో ఆవిడకి డూప్ చేశారు. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేది ఆ షార్ట్స్ అన్ని నేను చేశాను అప్పుడు. అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి. శ్రీదేవి గారితో సాన్నిహిత్యం ఉండేదా మీకు? బాగుండేది. కాకపోతే ఆవిడ ఎక్కువ మాట్లాడరా, ఆ షార్ట్కి వచ్చినప్పుడే ఎక్కువ మాట్లాడరు. అలా నాకు అందరూ నాకు 5 లాయర్లు వచ్చారా వాలంటీర్గా. ఒక్క లాయర్ని మాత్రమే నేను మాట్లాడింది, ఎందుకంటే అక్కడ బెంగళూరులో జరిగిన విషయం కదా. సో లోకల్ లాయర్ని ఎవరో పెట్టారు ఈషాతో పాటు, ఈషాకి గైడ్గా ఉండి. పాప వెనకాల ఉన్నది ఎవర్రా? మా ఇండస్ట్రీనే ఉన్నారు. నీకు ఇప్పుడు మీడియాకి వచ్చి వాగినంత మాత్రాన్ని వాడు మన సొంతోడు అవ్వడుగా. అవును, అంతే కదా కదా. ఎక్కడ చేయాలో అక్కడ చేసేవాళ్ళే మన సొంత వాళ్ళు. అది ఇప్పుడు 100% విష్ణుబాబుతో సహా అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు మరి విష్ణు గారిని ఎందుకు కొంతమంది ఆయన తొలగించాలి అవి అలాంటివి ఎందుకు ఆయన బాగానే నిలబడతారు కదా అందరి కోసం? తొలగించాలని ఎవరో ఏమనట్లేదు, ఎలక్షన్ కోరుకుంటున్నారు అంతేనా? అంతే. చాలా వరకు ఆయన నిలబడ్డారనే అనుకోవాలి. చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు. అవును, బాగానే మాట్లాడారు, బాగానే ఉన్నారు. ఆ అబ్బాయి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. కాకపోతే అక్కడ విష్ణుబాబు ఒక్కడే కాదు కదా, విష్ణుబాబు చుట్టూ ఇంకా కొంతమంది ఉంటారు. అవును, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎలక్షన్ పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే అంతే కదా. సో ఆయన మీద వ్యతిరేకత ఎందుకు? చాలా పాలిటిక్స్ అబ్బా ఇండస్ట్రీలో, చాలా అంటే చాలా పాలిటిక్స్. చాలా. మీకు మీ కోస్టార్స్, మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఉండే ఫీమేల్ కోస్టార్స్ తో దోస్తి ఉందా? అస్తమాను కలుస్తుంటాం. మా ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. మేమందరం కలిసిన ఫోటోలు, మేము సరదాగా తిరిగిన ఫోటోలు అన్నీ వైరల్ అవుతూనే ఉంటాయి. ఎవరికి ఒకరికి కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ ఒకవేళ ఏమంటారు ప్రొఫెషనల్ ఈగోస్ ఏమైనా ఉన్నా కూడా అవి మేము ఫ్రెండ్షిప్లో కలిసినప్పుడు అవి ఏవి కనపడవు. అది జలస్ అనేది ఎవరికైనా ఉంటుంది. నాకు ఒక ఆర్టిస్ట్ని చూస్తే జలస్ ఉండొచ్చు, నన్ను చూస్తే ఇంకొకరికి ఉండొచ్చు. అది ఓన్లీ ప్రొఫెషనల్ దీంట్లోనే తప్ప పర్సనల్గా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మా మదర్ చనిపోతే అందరూ ఏడ్చారు, అందరూ బాధపడ్డారు, అందరూ ఫోన్లు చేశారు, అమ్మేరా ఎవరికైనా సరే అని చెప్పి అందరూ. అసలు ఎన్ని సినిమాలు చేశారు అక్క మొత్తం మీరు? నాకు తెలిసి 500 సినిమాలు పైగా చేశాను రా. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఆడవాళ్ళం కదా, మనం ఎప్పుడన్నా ఏజ్ ఎంత అని అడిగితే ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు నొక్కి చెప్పాలనిపిస్తుంది మనకి. అది నైజం. ఆడవాళ్ళు ఏజ్ అడగకూడదు, మగవాడు జీతం అడగకూడదు కదా. ఈ ఏమంటారు వికీపీడియా వాళ్ళు, మా హస్బెండ్ 67 డేట్ ఆఫ్ బర్త్ మా హస్బెండ్ది. అది నా డేట్ ఆఫ్ బర్త్ కలిపి వేసేసారు. నేను ఎప్పుడో greathanda.comలో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు చెప్పా 250 సినిమాలో 200 చిల్లర సినిమాలు చేశాను అని చెప్పి, ఎప్పుడు 15 years బ్యాక్. అదే వేసి అదే అంటే ఈ ఏదైతే ఉందో దాని నుంచి కొంతమంది న్యూస్ తీసుకుంటారు. అంతే కదా. సో వాళ్ళు కూడా తప్పైతే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసేసి, వరే నా ఏజ్ అది కాదురా, నువ్వు ఇలా చేసావురా బాబు, నువ్వు తీరా అని చెప్పి ఎక్కడ వెళ్తానురా? ఎంత యుద్ధం చేస్తామో. ఇప్పటికే అలసిపోయాను నేను. 1.5 year రా చేయని పాపానికి నలిగిపోయానా? నా ఫ్యామిలీ నలిగిపోయిందా? నా బిడ్డ నలిగిపోయిందా? అంతే కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఆగాలో అర్థం కావట్లా. ఐ థింక్ తప్పకుండా న్యాయం నిజం గెలిచిందని నిరూపితమైంది క్లియర్లీ. యూ హ్యాడ్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కెరియర్.
ముందు ముందు కూడా ఆపర్చునిటీస్ రాకుండా ఉండవు కదక్క, మీకు ఎక్కడో ఒక రోల్ ఉంటుంది. Opportunity- ఇప్పుడు వస్తున్నాయా కొద్ది గొప్ప? ఆపర్చునిటీ లేకపోవడం కాదురా, నాకే మంచి క్యారెక్టర్లు రావట్లేదు, నేను ఎందుకు యాక్ట్ చేయాలని చెప్పేసి నేనే దూరంగా ఇప్పుడు ఉన్నాను. వెబ్ సిరీస్లు, ఓటీటీలు అన్నీ చేశాను, వస్తున్నాయి. కొన్ని చేశాను, కానీ నాకు నా మైండ్ సెట్ ఏంటంటే నా కోసం నేను కొన్ని రోజులు బతకాలనుకున్నాను రా. ఏం చేయాలి? ఏం చేస్తారు ఆ టైంలో చెప్పండి. ఏదైనా చేస్తాను, నా ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనిపించింది, వచ్చాను. ఇంకో చోటికి వెళ్ళాలనిపించదు, వెళ్ళను. ఆబ్లిగేషన్ అయినా సరే, ఫోన్ ఎత్తకూడదు అనిపించింది, ఎత్తను. ఇది వరకు అలా కాదు, చచ్చినట్టు అన్ని కాల్స్ మాట్లాడాలి, మొహమాటానికి వెళ్ళాలి. ఇప్పుడు తూచ్ తుచ్ అంతే, అన్ని తూచ్, పైసలు తూచ్ అన్ని అన్ని ఉంటే తూచ్. ఉండి, లేకపోతే పైసలు ఎట్లాగా, పైసలు లేకుండా ఉండలేం కదా. నా ఈవెంట్స్ నాకు ఉన్నాయి, నా ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, పెళ్లికి అన్నిటికి, బర్త్డేకి కానీ పెళ్లికి కానీ. అందరూ ఏంటంటే చావు మనం ఎలాగో చూడలేం గనక, సో ఇప్పుడు ఉన్న ఫంక్షన్లు, పార్టీలు అన్ని, అంటే పూజలు అన్ని బాగా చేసుకోవాలి, మీడియాలకు చూపించుకోవాలి, ఇన్స్టాలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిది అదే కాన్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంత బిటర్ ఎక్స్పీరియన్స్ అవుతా మళ్ళీ హేమక్క పార్టీస్కి వెళ్తారా? లేట్ నైట్ పార్టీస్ ఇంకా ఎక్కువ వెళ్ళా. ఎందుకు వెళ్ళకూడదు? నేను అంటే తప్పు భయం చేస్తే వేసావా లేకపోతే? నాకెందుకు భయం? నేను తప్పు చేస్తే భయపడాలి. నేను ఆ రోజు తప్పు చేయలేదని చెప్పాను, ఈ రోజు కూడా కోర్టు నుంచి తప్పు చేయలేదనే వచ్చింది. నేను ఇంకా ఎక్కువ పార్టీలకు వెళ్తున్నాను, వెరీ గుడ్. ఎక్కువ పార్టీకి వెళ్తున్నాను. కావాలని ఇది వరకు పోస్ట్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా పోస్ట్ చేస్తున్నాను. వెళ్ళగానే పోస్ట్ పెడుతున్నాను, ఈ పలానా చోటు ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, ఈ పార్టీలో ఉన్నాను, లేదా ఈ గుడిలో ఉన్నాను, లేకపోతే ఈ సముద్రంలో ఉన్నాను. స్ట్రాంగ్ అయిపోయారు తర్వాత. అంటే స్ట్రాంగ్ అంటే నేను తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు ఒక్క రోజు భయపడలేదురా. ఓన్లీ మదర్ విషయంలోనే కన్నీళ్ళు పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఓన్లీ అమ్మ విషయం. తర్వాత పరువు పోయిందే వీళ్ళ వల్ల, కానీ పరువు వచ్చేస్తుంది. నేను తప్పు చేయలేదు కనుక డెఫినెట్గా కోర్టు నుంచి తీర్పు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను రా 1000 కళ్ళతో. ఈ రోజు వచ్చినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు రా, అదొక్కటే బాధగా ఉంది నాకు. అప్పుడేమో అంత న్యూస్ వేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చెయ్యరు? తప్పకుండా ఇప్పుడు చెయ్యాలి, చేస్తారు కూడా. మన ఇంటర్వ్యూ చూసాక కూడా అందరు అందుకుంటారు డెఫినెట్ గా ఈ వార్త. అండ్ మీరు మరింత పార్టీలకు వెళ్ళి కుమ్మేయండి అంతే, ఇంకా అంతకంటే ఏం అనలేము. బట్ సారీ మీ మేడ్ యూ క్రై, ఏమనుకోకండి. లేదురా, మదర్ విషయం ఒక్కటే చాలా, అంతే, ఇంకేం లేదు. సో హేమక్క ఇప్పుడు అయితే మరి మాక్సిమం ఎవరితో యాక్ట్ చేశారు మీరు? ఎప్పుడు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిందా? బ్రహ్మానందం గారా? ఆయన పక్కనైతే బ్రహ్మానందం గారిది, హీరోగా అయితే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చేశాను. నాగార్జున గారి సినిమాలు బలవంతంగా చేశాను, చిరంజీవి గారి సినిమాలు కూడా బలవంతంగా చేశాను. నాకు ఇష్టం కదా, వెళ్ళి లాక్కుని అడిగి మీ వైపు నుంచి, నా వైపు నుంచి. అక్క ఇప్పుడు మీకేమనిపిస్తుంది? శామ్ అండ్ రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నారు, అవునా? మీకు అందరూ చాలా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు, సమంత గారి ఫ్యాన్స్ అందరూ. కాదురా, ఇక్కడ కూడా ఎగైన్ సమంత గారి గురించినే మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని ఎవరు అడగలేదురా. ఇదేం క్వశ్చను? అంటే అప్పుడు దొరకలేదు కాబట్టి అడగలేదు, లేకపోతే నేను అడిగేదాన్ని. అసలు మామూలుగా చెప్తున్నాను, ఎవరు అడగలేదు కదా, ఎక్కడ మీకు సోషల్ మీడియాలో కూడా లేదు. నేను కూడా గుడ్ థింగ్ అంటున్నాను, కానీ అది పాయింట్ అవుట్ ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. ఆడదానికి డబ్బు ఉంది అని పాయింట్ అవుట్ చేయడం ఏంటి? మగాడికి డబ్బు సంపాదించినాడు పాయింట్ అవుట్ చేయనప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్, ఆ అమ్మాయి హ్యాపీగా చేసుకుంది, కంగ్రాచులేషన్ చెప్దాం. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక తోడు కావాలి. తను హెల్త్ అవ్వనివ్వండి, మెంటల్ కండిషన్ అవ్వనివ్వండి, తనకి ఒక సపోర్ట్గా ఒకళ్ళు కావాలి. తనకి నచ్చి చేసుకుంది, ఆ అబ్బాయికి నచ్చి చేసుకున్నారు. ఇప్పుడు నచ్చి చేసుకోవడంలో అన్నీ లీగలే, ఇక్కడ ఎక్కడ ఇల్లీగల్ అనేది ఏదీ లేదు. అంతే కదా, నచ్చి చేసుకున్నారు, చట్ట ప్రకారం చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తను డెఫినెట్ గా హ్యాపీగా ఉండాలి. వెరీ వండర్ఫుల్ సోల్, గుడ్ గర్ల్. తర్వాత రాజ్ కూడా చాలా మంచివారు, నేను కలిశాను. ఆయన గురించి తెలీదు. చైతన్య బాబు కూడా చాలా మంచోడు తెలుసా. వాళ్ళు బ్రాడ్ మైండెడ్తో ఆలోచించుకుని వాళ్ళిద్దరికి నచ్చి ఒక అండర్స్టాండింగ్కి వచ్చే విడిపోయారు. దాన్ని కూడా వీళ్ళే సిల్వర్ పనులు చేశారు. ఈవిడికి ఏదో సరిగ్గా లేదు, మళ్ళీ ఆయనకేదో సరిపడలేదని, ఆయన ఈగో ఎక్కువైపోయిందని, ఈవిడ ఈగో ఏం లేదు. ఆ బాబు నేను చెప్తున్నాను కదా, నాగార్జున గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. హీఈస్ సచ్ ఎ జెంటిల్మెన్, సచ్ ఎ నైస్, నాకు ఎంత స్వీట్. ఆ అబ్బాయి ఇద్దరు కూడా, నీకు అఖిల్ కూడా అంతే, చైతన్య కూడా అంతే, బంగారాలు. శోభిత కూడా అంతే. నాకు ఎవరి మీద కంప్లైంట్ లేదురా. ఇప్పుడు నీకు నాకు పడలేదు, ఓకే, ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం కదా. ఇప్పుడు చట్టరీత్యా కూడా అదే కదా చెప్తుంది. భార్యకి ఇష్టం లేకుండా భర్త కానీ, భర్తకి ఇష్టం లేకుండా కానీ అఫీషియల్ కదా ఇవన్నీ. ఒకప్పుడు ఏమో అని ఒక్కునేది, ఇప్పుడు ఏది లేదు, అన్నీ అఫీషియలే. అబ్బాయిని పెళ్లి చేసుకున్న అఫీషియలే, అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఫీషియలే, వీళ్ళు డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకున్న అఫీషియలే, పెళ్లి చేసుకోకపోయినా అఫీషియలే.
ఇంక ఇప్పుడు అలాంటి ఏమి లేవురా, అన్ని మారిపోయింది అసలు. నాకేమనిపిస్తుంది అంటే హేమక్క, ఈ ఎక్స్పీరియన్స్ ఇంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ మీకు అయినా కూడా మీరు స్ట్రాంగ్ అయిపోయారు. ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హేమక్క వచ్చి బయటకు వచ్చి మాట్లాడి దబిడి అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ ఇష్యూలో ఉన్నప్పుడే చెప్పాను, ఒకడు అది కూడా రిగోట్ చేసేసాడు. ఏదో ఆడపిల్లకి కష్టం కలిగితేనే నేను వెళ్ళి తన పక్కన నిలబడతాను, అలాంటిది మీరు నాకే కష్టం క్రియేట్ చేస్తున్నారు, నేను వదులుతాను అనుకున్నారా? డెఫినెట్గా ఒక రోజు వస్తాను అని అప్పుడు కూడా చెప్పాను. ఏ రోజు భయపడలా. ఎన్ని వాయిస్లు రికార్డ్ చేసి, నేను ఎన్ని వాయిస్లు రికార్డ్ చేశాను అనుకుంటున్నావు? అన్ని ఛానల్ వాళ్ళది రికార్డ్ చేసి పెట్టాను నేను. అన్ని ఛానల్ న్యూస్లు అన్నీ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అన్నీ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి నాకు న్యాయం దొరకకపోతే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాను. ఎందుకంటే చెయ్యని తప్పుకి నేను బలయ్యాను. నా పిల్లలు, నా మనవరాళ్ళు వాళ్ళు చూసే వరకు కూడా ఈ న్యూస్లు ఉంటాయి. అందుకే డిజిటల్ ఫుట్ ప్రింట్ లో ఇవన్నీ తీసేయాలి, తొలగించాలి. వాష్ పిటిషన్ ని పెట్టుకుని మీరు పోరాడుతున్నారు, మీ పోరాటం కంటిన్యూ అవుతుంది, అందులో మేము కూడా ఉన్నాం. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ హేమక్క. థ్యాంక్ యూ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్, ఏం చెప్పాలి, ఆనెస్ట్ ఏంటి వర్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ తప్పకుండా వీల్ ఫైట్ దిస్ టుగెదర్. ఏ స్త్రీకి ఎవరైనా చెత్త కామెంట్ పెట్టినా కూడా మనం ఊరుకోవద్దు, పోరాడదాం. 100% పోరాడదాం. థ్యాంక్ యూ అక్క, సో మచ్. థ్యాంక్ యూ బంగారు తల్లి.